కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కేసీఆర్ గారు ఆయన బేసిక్ ఏంటంటే మంచి మాటకారు. దేన్నైనా సరే ఎలా అయినా కావాలనుకుంటూ మాట్లాడతారు. కాకపోతే అది ఎప్పటిదాకా ఆయన పదవిలో ఉన్నంతసేపు తెలంగాణ కోసం పోరాడాడు. తర్వాత పదవి వచ్చింది. పదవిని 10 సంవత్సరాలు అనుభవించారు. అప్పుడు దాకా ఆయన ఏది మాట్లాడితే అది చెల్లింది. కానీ ఎప్పుడైతే అది తల పొగరుకెక్కి మరీ ఎక్కువైపోయిందో, ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఇంటికి పంపించారో, ఆ రోజు నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నా సరే ప్రజలు దాని వెనకాల ఉన్న రాజకీయాన్ని కానీ లేకపోతే దాని వెనకాల ఉన్న ఆయన అక్కసుని కానీ చూస్తున్నారు అనమాట. ఈరోజు మొన్నటిదాకా ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి జనాల్లోకి వచ్చేసి 2 నెలల క్రితం వచ్చిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణని మళ్ళా 2014కి ముందుకు తీసుకెళ్లిపోయిందని వ్యాఖ్యానాలు చేశారు. అదే కాకుండా ముఖ్యమంత్రిని చాలా గౌరవంగా మాట్లాడాలి, ముఖ్యమంత్రిని అవమానపరుస్తారని ఆయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పలు రకాలుగా విమర్శించారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని పట్టుకుని లత్కోరి మంత్రులు, లత్కోరి రాజకీయ నాయకులు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారనమాట. నాకు అర్థం కాని 2 పాయింట్లు అండి. ఒకటి, ఈయన 10 సంవత్సరాలు మరి తెలంగాణని ఎంతో అభివృద్ధి సాధించేసాము, అసలు తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాల కన్నా చాలా ముందుకెళ్ళిపోయింది అని చెప్పారు. సో 2 నెలల్లో ఆయన గవర్నమెంట్ లేకపోతేనే మరి తెలంగాణ మళ్ళా 2014 ముందు వెళ్ళిపోయిందా? అలాగే తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా సరే చుక్క నీరు లేదు. ఇక్కడ మళ్ళా కాళేశ్వరం కూడా మొత్తం ఎండిపోతుంది. ఇదే గనక జరిగితే నేను జనాలందరినీ తీసుకెళ్లి వాళ్ళ పేకలు తొక్కుతాను, వాళ్ళ పొట్ల మీద కాలేసి తొక్కుతాను అని చెప్పి మళ్ళీ ఉద్యమ భాష పెట్టుకున్నారు. అంటే ఈయన గవర్నమెంట్ లో ఉన్నంతసేపు మాత్రం అన్ని బాగున్నట్టు, ఈయన ప్రతిపక్షంలో ఉంటే మాత్రం మళ్ళా తెలంగాణ వాదం, లేకపోతే చంద్రబాబుని తిడతాము, లేకపోతే రాజకీయ నాయకులను తిడతాము, మళ్ళా మొదలు పెడతా ఉంటారా? ఏ అంటే ఇంకా జనాలు కేసీఆర్ గారి మాటలు నమ్ముతున్నారు అనుకోవాలండి ఈ వ్యాఖ్యానాలు చూసి, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడారు అనుకోవాలా? ఆయన మాటలు ఎవరు నమ్మరండి. ఆయన పని అయిపోయింది. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆయన కాలం చెల్లిన ఉద్యమ నాయకుడు అయిపోయాడు. ఆ రోజు నడిపింది కూడా పూర్తి స్థాయి ఉద్యమం కాదు, ఆయన అనుకున్న ఉద్యమం. ఆయన వంది మాగదులు పైకెత్తిన ఉద్యమం అది. అంతేగాని అది అది ఆ క్షణానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే గనక తెలంగాణ వచ్చుండేదే కాదు. సరే, అది పాత విషయం. ఇప్పుడు ప్రస్తుత విషయం ఏంటి అంటే, ఈయన ఓడిపోయిన అక్కసులో ఉన్నాడు. ఓడిపోయిన అక్కసే కాకోకుండా బిడ్డ వెళ్ళి జైల్లో కూర్చుంది. ఇప్పుడు కొడుకు గాని తను గాని జైలుకి వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం మామూలు విషయం కాదు. అది ఏ రకంగా చూసుకున్నా గానీ అది చాలా ప్రమాదకరమైన విషయం. అసలు తను అప్పట్లో పులి నోట్లో అది చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చాడు అన్నారు, కానీ అతను పులిస్వారీ చేశాడు. ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పులిస్వారీ ఏంటి అంటే, నేను చాలా తెలివైన వాడిని, చాలా ధైర్యవంతుడిని, నేను పులి మీద స్వారీ చేయగలను, నేను ఎప్పటికీ చేస్తూనే ఉంటాను అనుకున్నారు. ఒక్కసారి పులి మీద స్వారీ చేయడం ఆపితే పులి ఏం చేస్తుందో అర్థం చేసుకోలేని వాళ్ళే ఇలా పులి స్వారీ చేస్తారు. సరే, ఆయన పులి స్వారీ ఏంటి అంటే, నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చా, నేను బతికున్నంత కాలం టిఆర్ఎస్ఏ, నేను చచ్చిపోయాక నా కొడుకు పోయిన తర్వాత నా మనవడు అని చివర్లో మనవడిని కూడా తీసుకొచ్చాడు. సరే, ఏది ఏమైనా వారసత్వ రాజకీయాల్లో దుష్పరిణామం అది అనుకోండి. కానీ ఆయన అంత పెద్ద స్కాము, అంటే అంత పెద్ద తప్పు చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అంటే, నేనే అధికారంలో ఉంటాను అనుకున్నాడు. అంటే నేనే పులిస్వారీ చేస్తూ ఉంటాను, నేను ఎప్పుడు స్వారీ ఆపను అనుకున్నాడు. అందువల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయనకి పరిస్థితులన్నీ చేజారిపోతున్నాయి. మళ్ళీ పైగా ఇవాళ కొత్తగా వచ్చిన విషయం ఏంటి అంటే, అసలు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అని. ఇప్పుడు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టాడు అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? అలా ఎవరంత ఎదురు చూస్తున్నారో తెలియదు కానండి, ఆంధ్ర సమాజం, తెలుగు సమాజం మొత్తం కూడా హరీష్ రావు వాళ్ళ నుంచి బయటకు ఎప్పుడు వస్తాడు, పార్టీ ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తుంది. అవును, కరెక్ట్. అయితే హరీష్ రావు ఆ పని చేయబోతున్నాడు. ఆ సంగతి కూడా ఈయనకు అర్థమైపోయి ఇంకేం చేయాలో తోచక
పరిస్థితులన్నీ చేజారిపోయిన తర్వాత, అవకాశాలన్నీ ఆ సన్నగిల్లిపోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ ఇలా వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. కొన్ని రోజులు కొడుకుతో మాట్లాడిచ్చాడు. ఆ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరు? హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి పెట్టాడు. ఇదే ప్రెస్ మీటు మామూలుగా అయితే కేసీఆర్ పెట్టి అవాకులు చవాకులు పేలేవాడు అర్ధరాత్రి 12-1 గంట వరకు. కానీ దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. కాకపోతే ఈయన ఏం చేశాడంటే, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు అంటే ఓహో ఇదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు, కొత్త పిచ్చికాడు పొద్దెరగడు అన్నట్లు, వేసవి కాలంలో పంటలు ఎండిపోకుండా ఆగస్టు నెలలో లాగా బాగుంటాయా? పచ్చగా ఉండవు కదా. ఆగస్టు నెలే, మే నెలే. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే వేసవికాలం ముందు వచ్చేసింది. రావాల్సిన టైం కన్నా ముందు వచ్చింది. ఎండలు కూడా రేవంత్ రెడ్డి వల్ల వచ్చినాయి అంటాడేమోనండి. అదే ఎండలు కూడా రేవంత్ రెడ్డి వల్లే వచ్చాయి. మేఘాలు కూడా చంద్రబాబును చూసి పారిపోయినాయి అన్నాడు అప్పట్లో. రకరకాలు మాట్లాడతా. ఆయన ఎన్నన్నా మాట్లాడగలడు, ఎందుకంటే ఆయన 80,000 పుస్తకాలు చదివిన మేధావి. మరి ఆయన మామూలు మనిషా? ఇవాళ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, అసలు తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. అప్పుడెప్పుడో 9 మంది రైతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి మనం నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు సూచిస్తే, ఆ దుర్మార్గుడు, ఆ కరుకోటకుడు, ఆ రాక్షసుడు ఆ రోజు ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను చందాలు వసూలు చేసి నేను ఇచ్చాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పడు కదా. అందుకని ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన పేల్తా ఉన్నాడు అనమాట. సరే, ఏదేమైనా ఈ పేలడం వెనకమాల ఆరే దీపానికి వెలుగక్కులాగా ఇంకో నాళ్ళు పోతే అసలు మాట్లాడే పరిస్థితి ఉండదేమో, అందుకోసం ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అలాగే మేడం, వీళ్ళకి ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తాయో లేకపోతే తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు చంద్రబాబుని తిట్టాలని గుర్తొస్తూ ఉంటదేమో. ఎందుకంటే 2018లో చంద్రబాబును ఒక బూజ్గా చూపించి అప్పుడు ఎలక్షన్ గెలిచాడు. అలాగే మళ్ళీ 2023 వచ్చేదానికి చంద్రబాబు మీద సైలెంట్ గా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఆ రోజు చంద్రబాబు మరి రేవంత్ రెడ్డి పొత్తు పెట్టుకుని రేవంత్ రెడ్డితో అనధికారికంగా పొత్తులో ఉన్నారని అక్కసో, మరి రేవంత్ రెడ్డికి హెల్ప్ అయిందని అక్కసో గానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారిని తిడతాం మొదలెట్టాడు. కాదు, మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు తిట్టలేదంటే చంద్రబాబు నాయుడు ఎక్కువగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచం మాట్లాడింది కదా. అతనికి ఒక పాజిటివ్ వేవ్ వచ్చింది. ఆ పాజిటివ్ వేవ్ లో నేను నెగిటివ్ గా మాట్లాడితే నేనే ఎదవనైపోతాను అనుకున్నాడో ఏమో. అందుకని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళండి. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా బాగుంది. ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు, అసలు మీరు ఇక్కడ ధర్నాలు చేయడం ఏంటి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అని చెప్పి తిట్టారు కూడా కదా. దానికి చాలా వ్యతిరేకత వచ్చింది. మనం ఇలా కాకుండా ఇలా అని ఉండాల్సిందని నాలుగు ఖర్చుకున్నారు. సరే, అదంతా పాత విషయం అనుకోండి. ఏది ఏమైనా ఏదో ఒక బూచిని చూపించి ఎలక్షన్స్ లో గెలవటం, తన పబ్బం గడుపుకోవటం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అసలు టిఆర్ఎస్ పార్టీని ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక ఆత్మరక్షణలో కేసీఆర్ పడిపోయాడు. అందుకే ఇప్పుడు పొలం బాట పట్టాడు. అలా చూడాల్సిందే తప్పితే వేరే ఏమీ లేదు. మామూలుగా అయితే ఈయన చెప్పినట్లు గనక తెలంగాణని సస్యశ్యామలం చేసున్నా, ఒక అభివృద్ధి పదంలో పరుగులు పెట్టున్నా గానీ ఇంత తొందరగా సడన్ బ్రేక్లు అయితే పడవు కదా. అంటే 2 నెలలకి 3 నెలలకి పోయే ప్రగతి నువ్వు సాధించింది, ఆ అభివృద్ధి నువ్వు సాధించింది. అభివృద్ధి అంటే 4 కాలాలు నిలబడాలి కదా. మరి ఏ రకంగా చూసినా ఆయన మాటలు ఒక్కోసారి అలా ఉంటాయి. అందుకని పాపం ఆయన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. అసలే కాల పరిమితి అయిపోయిన అవుట్డేటెడ్ మనిషి, ఎక్స్పైరీ అయిపోయిన మనిషి, ఆ పార్టీ కూడా ఎక్స్పైరీ అయిపోయిన పరిస్థితిలోకి వచ్చింది. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ లో గనక 1-6 సీట్లు కూడా రాకపోతే గనక ఇంకా మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఈ హరీష్ రావు ఈ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసి ఎలక్షన్లు అవగానే కొత్త పార్టీ పెడతాడు. ఎందుకంటే ఇవాళ 2 పార్టీలే ఉండడం కరెక్ట్ కాదు. 3వ పార్టీ అవసరం ఉంది సమాజానికి. ఆంధ్రాలో అయినా, ఇక్కడైనా, ఎక్కడైనా. ఆ 3వ పార్టీ ఏంటి అంటే గనక అది బీజేపీని కూడా మళ్ళీ వెనక్కి నెట్టేసేసి హరీష్ రావే ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ 2వ స్థానానికి వచ్చే అవకాశమే లేదు.
ఏముందండి అంటే ఇప్పుడు మూడో పార్టీ ఉన్నా సరే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాయిగా. ఇప్పుడు మా ఆంధ్రాలో ఉన్నాయి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఉంది, ఇంకో పక్కన తెలుగుదేశం ఉంది, ఇంకో పక్కన జనసేన ఉంది. జనసేన తెలుగుదేశం పొత్తు. లేదనుకోండి బీజేపీ ఉంది పొత్తు. ఒకవేళ రేపు కాంగ్రెస్ బలపడినా సరే మళ్ళీ ఎవరికొకరితో పొత్తు. ఇప్పుడు మనకి మూడు పార్టీలు ఉన్నా, 4 పార్టీలు ఉన్నా సరే ఎలక్షన్ పోరుకు వచ్చేదానికి మళ్ళీ ఈ 2 పార్టీలు అయిపోతున్నాయి. సో ఇది మాత్రం అది అలా అవడం వేరు, బీజేపీని 2వ స్థానంలోకి తీసుకురావడం వేరు. ఓకే. అక్కడ ఒక మౌలికమైన తేడా ఉంటుంది. ఓకే. యా చూద్దాం మేడం. ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు సౌత్ లో బాగా వేయాలని బాగా చూస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేసేది 2, ఒకటి తమిళనాడు, ఇంకోటి తెలంగాణ. సో తెలంగాణలో మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీని నిలువరించాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తుంది. తెలంగాణలో ఎవరో కూడా బీజేపీని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవాలని లేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అనుకోకుండా కలిసి వస్తున్న వాక్యూమ్, కేసీఆర్ గారు ఓడిపోవటము కొంచెం డేలా పట్టడంతో వాళ్ళకి ఒక వాక్యూమ్ వచ్చింది. సో ఆ వాక్యూమ్ ఫిల్ చేద్దామని చూస్తున్నారు. సో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు మేము కేసీఆర్ ని బీజేపీ కన్నా పెద్ద శత్రుగా చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ కేసీఆర్ గారిని ఎంత దెబ్బతీయాలో, టీఆర్ఎస్ ఎంత దెబ్బతీయాలో రేవంత్ రెడ్డి గారు తీస్తారు. ఆ అవకాశాన్ని మరి హరీష్ రావు ఎంత వాడుకుంటాడో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఖచ్చితంగా వాడుకుంటాడండి. హరీష్ రావుకు ఉన్న వ్యక్తిగతమైన ఆయనకు ఒక గ్లామర్ ఉంది, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది తెలంగాణ సమాజంలో. దాన్ని ఆయనే వదులుకొని అటు కాంగ్రెస్ లోకి వెళ్ళలేడు, ఇటు బీజేపీలోకి వెళ్ళలేడు. అవును. అందుకోసం ఏంటంటే చాలా తెలివైన వాడు. కేసీఆర్ ని చాలా దగ్గరగా చూసి కేసీఆర్ లో ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాడు, ఏం నేర్చుకోకూడదో అది వదిలేశాడు. అవును. చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే ఇది మన హరీష్ రావు ఇంకో చంద్రబాబు లాంటి వాడని రాజకీయంగా. ఎందుకంటే రాజకీయాల్లో అంత కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, కింద లెవెల్ నుంచి. సో రాజకీయాలనే బాగా అనుభవించి అందులోనే స్టెప్ బై స్టెప్ ఎదుగుతా వచ్చాడు. అలాగే మనం ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకుంటా కూడా ఎక్కడోడిపోయినా సరే ఆయనకి ప్రతిసారి మెజారిటీ పెరుగుతూనే వస్తుంది. అలాగే అందరికీ అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తాడు. హరీష్ రావు ఒక రాజకీయ నాయకుడి నుంచి ప్రజలు ఏం కోరుకుంటారో అది మటుకు అతను నెరవేరుస్తాడు. అవును. యా. సో డెఫినెట్ గా మాత్రం హరీష్ రావు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఆయన ఈ అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.